महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వికారినామ కొత్త తెలుగు సంవత్సరాది మీ అందరికీ బాగా కలిసి రావాలని, ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటిగా అసలు ఈ ఉగాది ఇంకా వికారినామ సంవత్సరం అంటే ఏంటి? ఉగాది మనం ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈరోజు దాన్ని ఉగాది అని పిలుస్తారు. అయితే కొత్త జీవితం ప్రారంభించడం అనేది దీని అర్థం. యుగ ఆది అంటే కొత్త శకం అని దీనిని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా మనం కూడా ఈ కొత్త సంవత్సరానికి గుర్తుగా మొదట కాపుకొచ్చిన వాటితో ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేపపూత, ఇలా ఉగాది పచ్చళ్ళు అప్పుడే కొత్తగా చిగురించిన అన్ని రకాల రుచులు, అటు తీపి, పులుపు, బెల్లం తీపికి, వేప చేదుకి, ఇలా మన జీవితంలో అన్ని రకాల రుచులు మనం చూస్తుంటాం. దానికి ప్రతీకగా ఈ ఉగాదిని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ వికారినామ సంవత్సరం మనం చూసినట్టయితే అసలు అందరికీ తెలిసిందే, తెలుగు సంవత్సరాలు 60. సో ఇప్పుడు తెలుగు సంవత్సరాల గురించి, తెలుగు గురించి, వాటి గురించి, ఋతువుల గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ తెలుగు సంవత్సరాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన ఈ 60 మంది సంతానమే తెలుగు సంవత్సరాలు. వారి పేర్లనే తెలుగు సంవత్సరాలుగా పెట్టడం జరిగింది. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి నారదుడికి పుట్టిన 60 మంది సంతానం యొక్క పేర్లు మనం సంవత్సర నామంగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే గడచిన హేవళంబినామ సంవత్సరం ప్రజలకి ఆనందాన్ని, విళంబినామ సంవత్సరం సుభిక్షంగా ఉంటుందనే అర్థాన్ని ఇచ్చాయి. ఈ వికారినామ సంవత్సరం ముఖ్యంగా శత్రువులకి సంబంధించింది. శత్రువుల గురించి ఆలోచన కానీ, శత్రువులకు సంబంధించిన పీడ కానీ, శత్రువులకు సంబంధించిన అంతానికి సంబంధించింది కానీ మనం ఈ వికారినామ సంవత్సరానికి అర్థంగా చెప్పుకోవచ్చు. సో ఈ వికారినామ సంవత్సరం అలాగే ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది మీకు అందరికీ కలిసి రావాలని మరొకసారి కోరుకుంటున్నాను. సో ఇక మనం వికారినామ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి ఫలితాలు చూద్దాం. మిథున రాశి విషయానికి వస్తే మృగశిర 3-4 పాదాలు, కా, కీ అనే అక్షరాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, కు, ఖం, జ, ఛ ఈ అక్షరాలు, పునర్వసు 1-2-3 పాదాలు, కే, కో, హ ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే కనుక, మిమ్మల్ని ఎవరన్నా పిలుస్తున్నట్టయితే కనుక ఇది మిథున రాశి కిందకు వస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 2. నాకు తెలిసి ఎవరైనా కూడా కొంచెం డబ్బులు అవసరమైతే మిథున రాశి వాళ్ళని అడిగితే బెటర్ ఏమో అనిపిస్తుంది. వాళ్ళకున్నంత ఆదాయం, వ్యయం తక్కువ ఎవరికి లేదనుకుంటున్నా. నాకు తెలిసి మొత్తానికి రాజపూజ్యం అన్నీ బాగున్నాయి మిథున రాశి వాళ్ళకి. సో మిథున రాశి ఇక చూసినట్టయితే మెయిన్గా ఈ వీడియోలో నేను శనికి, రాహువుకి, కేతువుకి, అలాగే బుధుడికి సంబంధించిన గోచార ఫలితాలు, ఇంకా ఏ నెలల్లో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలని,
వాటికి పరిహారాలని ఈ వీడియోలో అన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ని మాత్రమే నేను చెప్పడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుకు వెళ్ళిపోకుండా ప్రతిదీ చక్కగా వినండి, ఎందుకంటే అవసరమైన విషయాలు మాత్రమే చెప్పాను. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 22 వరకు కూడా 7వ ఇంట ధనస్సు రాశిలో తామ్రమూర్తి. ఏప్రిల్ 22 తర్వాత నవంబర్ 4 వరకు, ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు కూడా 6వ స్థానంలో, షష్ఠమ స్థానంలో సువర్ణమూర్తి. సో తర్వాత షష్ఠమ స్థానంలో సువర్ణమూర్తి అంటే షష్ఠమ స్థానం గురుడికి యోగించకపోయినా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇక నవంబర్ 5 తర్వాత నుండి ధనస్సు రాశిలో మళ్ళీ 7వ స్థానంలో లోహమూర్తిగా గురుడు సంచరించబోతున్నారు. శని యొక్క గోచారం విషయానికి వస్తే శని ఉగాది నుండి 23 జనవరి 2020 వరకు కూడా 7వ స్థానంలోనే సంచరిస్తున్నారు ఆయన కూడా. ఇక తర్వాత 24 జనవరి నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆయన అష్టమ స్థానంలో సంచారం లోహమూర్తిగా మకర రాశిలో జరుగుతుంది. రాహు సంవత్సరం అంతా కూడా మిథునంలో, కేతువు ధనస్సులో, ఇద్దరు కూడా లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు. అయితే నేను మొదటగా ఈ రాశి వారికి చెప్పేది ఏంటంటే, రాశిలోనే రాహు సంచారం జరుగుతోంది, అందులో కూడా శని యొక్క దృష్టి రాశి మీద ఉంది. అంతేగాక రవి కుజుడి సంచారం ఈ రాశి మీద కూడా జరుగుతూ ఉంటుంది. బుధుడు అనుకూలంగా సంచారం లేనప్పుడు, బుధుడు కూడా వీక్గా ఉన్నప్పుడు రాశిలో ఉన్న రాహు వల్ల మీకు ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాశి అంటే మీ హెల్త్, మీ ఐడెంటిఫికేషను, మీ యొక్క కాన్ఫిడెన్స్, మెంటల్ పవర్, వీటి విషయాల్లో సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐడెంటిఫికేషన్, వీడు మంచోడ్రా లేకపోతే చెడ్డోడ్రా, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శని, లగ్నంలో రాహు, ఈ గోచారం చాలా అరుదైందనే చెప్పాలి. ఓ పక్క లగ్నంలో శని, రాశిలో రాహు, శని దృష్టి కూడా ఉంది. సో దీనివల్ల పాపగ్రహాల ఎఫెక్ట్ రాశి మీద ఎక్కువగా ఉంది కాబట్టి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడు కూడా అనుకూలంగా లేకపోతే బుద్ధి దెబ్బతిని బుద్ధి లేని పనులు చేసి ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటాం. అది దీన్ని చెప్పదలుచుకుంది. ఇక తర్వాత మొన్నటి వరకు మీకు గోచారంలో ద్వితీయంలో ఉన్న రాహువు ఇప్పుడు రాశిలో సంచారం మొదలుపెట్టారు. కాబట్టి రాశికి సంబంధించిన అన్ని విషయాల్లో, అంటే మైండ్ పవర్, సెల్ఫ్ ఐడెంటిటీ, హెల్త్, వీటన్నింటి విషయాల్లో కూడా రాహువు ప్రభావం చూపిస్తారు కదా. అంటే శని దృష్టి అండ్ తర్వాత కుజుడి యొక్క గోచారం రాహు మీదుగా ఉన్నప్పుడు రాహుతో యుతి, రవితో కలయిక, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి ఈ నెక్స్ట్ గోచారాల్లో. ఈ గోచార సమయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం. అయితే ఇక్కడ రాహువు మిత్రక్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికే ఆయన ట్రై చేస్తారు. కానీ రాహువు స్వార్థపరుడు, మీలో స్వార్థాన్ని పెంచుతాడు. సో దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి, శని యొక్క దృష్టి కూడా ఉండటం వల్ల. సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక శని భగవానుడి విషయానికి వస్తే మనం, శని సంవత్సరాంతం వరకు కూడా సప్తమ స్థానంలో ఆయన సంచరిస్తున్నారు. అందులోనూ సప్తమంలో కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, వ్యాపారం, మీ డైలీ ఖర్చులు, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో శని కేతువుల యొక్క యుతి వల్ల కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. శని అందరికీ దూరం అయ్యే తత్వాన్ని క్రియేట్ చేస్తారు. 7వ స్థానంలో శని ఉండటం వల్ల అందరూ దూరం అవుతుంటారు. దానికి తగ్గట్టే అక్కడ కేతువు కూడా ఉన్నాడు కాబట్టి కేతువు కూడా ఎక్కువ డిటాచ్నే కోరుకుంటాడు, పోతే పోనీ అన్నట్టు. శని కేతువులు ఇద్దరూ కూడా సప్తమాన్ని, అంటే అందరినీ వదులుకునేటట్టుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఇది మంచిది కాదు. సభ్య సమాజంలో అందరం కలిసి బతకాలి. దూరం చేసుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. సో 7వ స్థానంలో శని మీ అదృష్టాన్ని డిలే చేస్తుంటాడు. ఎందుకంటే తృతీయ దృష్టితో 7, 8, 9 తృతీయ దృష్టితో నవమస్థానాన్ని చూస్తారు కదా. అలాగే మీ రాశి మీద కూడా శని దృష్టి ఉంది. మీ ఐడెంటిటీని కూడా తగ్గిస్తాడు ఆయన.
అందుకే దశమ దృష్టితో 4వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. ఇంటికి సంబంధించిన విషయాలు, మీ మనశ్శాంతికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా శని ఈ సంవత్సరం ప్రభావం చూపిస్తారు. ఇక గురుడి విషయానికి వస్తే ఏప్రిల్ 22 వరకు కూడా సప్తమంలో ఆయన తామ్రమూర్తి, సప్తమ స్థానంలో గురుడి సంచారం. ఓకే, సప్తమంలో గురుడు మీకు షష్టమం నుంచి మార్చి 30 నుండి ఆయన ఏప్రిల్ 22 వరకు కూడా 7వ స్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల మీరు ఇప్పటి వరకు ఫేస్ చేస్తున్న లిటిగేషన్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, కోర్టు కేసులు కానీ, శత్రుపీడ, వీటన్నిటికీ సంబంధించిన విషయాల్లో ఈ నెల రోజులు మీకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మళ్ళీ ఎప్పుడైతే గురుడు ఏప్రిల్ 22 నుండి నవంబర్ 4 వరకు వృశ్చిక రాశిలోకి ప్రవేశించి అక్కడే గోచారం చేయడంతో మళ్ళీ విషయాలన్నీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తాయి. షష్టమంలో గురు సంచారం అంటే 2018 అక్టోబర్ నుండి మీకు గురుడి షష్టమ సంచారం వల్ల ఏ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో మళ్ళీ ఈ యొక్క ఏప్రిల్ 22 నుంచి కూడా నవంబర్ 4 వరకు కూడా అలాంటి షష్టమ స్థానానికి సంబంధించి లోన్స్, లేకపోతే మీ యొక్క అపోనెంట్స్తో గొడవలు, కాంపిటీటర్సు, హెల్త్ ఇష్యూస్, వీటికి అన్నిటికి సంబంధించిన విషయాలన్నీ మళ్ళీ మీకు ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 దాకా గురుడి షష్టమ సంచారం వల్ల మొదటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే నవంబర్ 5 తర్వాత గురుడు మళ్ళీ మీ 7వ స్థానం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తారో మీరు 2 సంవత్సరాలుగా మీకు కలుగుతున్న కళత్రపీడ అంటే భార్యాభర్తల మీద సఖ్యత లేకపోవడం, మ్యారిటల్ లైఫ్లో విడిపోయిన వాళ్ళు కానీ, బిజినెస్ వ్యవహారాల్లో నష్టపోయిన వాళ్ళు కానీ, అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినడం కానీ, ఈ వ్యవహారంలో మీకు గురుబలం తోడయ్యి వివాహ సంబంధాల్లో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా, బిజినెస్ వ్యవహారాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నా దూరం అయిపోవడం మంచి. అంటే ఇలాంటి వ్యవహారాల్లో మీకు జరిగిన బ్యాడ్ లక్స్ అన్నీ కూడా నవంబర్ 5 తర్వాత గురుడు అన్నీ రెడ్యూస్ చేసుకుంటూ చక్కగా వాటి మీద శుభపరిణామం తీసుకొస్తాడు. సో జనవరి తరువాత నుండి మ్యారేజెస్ ఎవరికైనా డిలే అవుతున్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, సంతానం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నా, వ్యాపారాల్లో అభివృద్ధి, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఎప్పుడైతే గురుడు ఒక్కసారి ఆ షష్టమ స్థానాన్ని వదిలేసి నవంబర్ 5 తర్వాత సప్తమ స్థానంలోకి వస్తారో చైల్డ్ బర్త్, చక్కగా మ్యారేజెస్లో డిలేస్ ఏమన్నా ఉంటే అవి అయిపోయి చక్కగా మ్యారేజ్లు సెట్ అవ్వటం, అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి కూడా సమస్య పోవటం, మంచి బిజినెస్ పార్ట్నర్ దొరకటం, బిజినెస్ వ్యవహారాలు ఊపందుకోవటం, ఇవన్నీ కూడా నవంబర్ 5 నుంచి గురుడి యొక్క సప్తమ సంచారం వల్ల జరుగుతాయి. ఇక జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు చూస్తే మే 8 నుంచి జూన్ 27 వరకు కూడా కుజుడు రాహువుతో కలిసి మిథునంలో ఇతు చెందుతున్నారు. ఈ రాశిలో కుజుడి సంచారం జరుగుతుంది. ఆవేశాలకు వెళ్ళకూడదు, కోపంతో ఏ నిర్ణయాలు తీసుకోవడం అస్సలు పనికిరాదు. కుజుడు షష్ఠాధిపతి అవ్వడం, శని దృష్టి ఉండడం, రాహువుతో ఇతు చెందడం వల్ల ఇక్కడ బ్లడ్ రిలేటెడ్ ఏమన్నా బ్లడ్ రిలేటెడ్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. గొడవల జోలికి ఎంత పోకుండా ఉంటే ఈ మే 8 నుంచి 27 జూన్ వరకు అంత మంచిది. ఇక ఇదే తేదీలో మీరు తప్పకుండా ఆవేశాన్ని మాత్రం చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మిథున రాశికి రాశిలోనే కుజుడు, రాహువు, శని 3 పాపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ 3 పాపగ్రహాలు కుజుడు, రాహువు, శని ఎక్కువ అంటే ఏంటంటే మానవత్వం లేకుండా మనం ఆలోచించే దిశగా ఈ 3 గ్రహాలు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. సో ప్లీజ్ మే 8 నుంచి 27 వరకు కూడా క్రూరంగా తయారవ్వద్దు. ఏదైనా సరే మోస్ట్ అగ్రెసివ్గా మీరు డెసిషన్స్ తీసుకోవద్దు. కొంచెం ఆ టైంలో సంయమనం పాటించడం చాలా అవసరం. అలాగే మార్చి 22, 2020 నుంచి మే 4వ తారీఖు వరకు కూడా కుజుడు అష్టమ సంచారం జరుగుతుంది. ఆ టైంలో కూడా కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు కూడా మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. ఇక తర్వాత 15 జూన్ నుంచి 17 జూలై వరకు రవి మిథునంలో రాహువుతో
కలిసి ఉన్నారు. సమసప్తమంలో శనికేతువులు ఉన్నారు. ఇది రాశిలో రవి సంచారం అనారోగ్యానికి కారణం. అంటే ఈ జూన్ నెల ముందు మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో కూడా మీరు హెల్త్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. అహంకారపూరితంగా తయారవ్వద్దు. రాహుతో రవి కలిసి ఉన్నారు. ఈగోయిస్టిక్ ప్లానెట్ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి అహంకారపూరితంగా తయారవ్వద్దు. శని దృష్టి కూడా ఉండటం వల్ల ఎక్కువ పాపగ్రహాల ఎఫెక్ట్ రాశి మీద ఉంది కాబట్టి మిమ్మల్ని అగ్రెసివ్గా తయారు చేసే అగ్రెసివ్గా మీరు తయారయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈగో ప్రాబ్లంతో వచ్చిన చిన్నపాటి ఇష్యూవే చాలా పెద్దదైపోయే అవకాశం ఉంటుంది. రవి అష్టమ స్థానంలో 16 జనవరి నుంచి ఫిబ్రవరి 16 వరకు 16 జనవరి నుంచి ఫిబ్రవరి 16 వరకు రవి అష్టమంలో ఉంటారు. ఆ టైంలో కూడా హెల్త్, ఫైనాన్స్ అండ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా మెయిన్ ఏంటంటే బుధుడి సంచారం కూడా ఈ సంవత్సరం చాలా కీలకం కాబట్టి బుధుడింట్లో రాహు ఉన్నారు, అది రాశిలో, మిథున రాశిలో. సో బుధుడు గోచారం బాగున్న రోజుల్లో ఎక్కువగా రాహు ఉన్న స్థానం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి అందుకని ఏప్రిల్ 12 నుంచి కూడా మే 3వ తారీఖు దాకా నీచ రాశి అయిన మీనంలో ఉన్నప్పుడు ఈ బుధుడు మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ తర్వాత మే 18 వరకు కూడా ఆయన శత్రు రాశి అయిన మేషంలోనే ఉంటారు కాబట్టి ఏప్రిల్ నుంచి మే 18 వరకు నీచరాశి శత్రు రాశిలో ఆయన గోచారం చేస్తూ ఉంటారు కాబట్టి బుద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎక్కువ రాశి మీదే మిథున రాశి వారికి ప్రభావం చూపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. షష్టమ స్థానంలో గురుడి యొక్క గోచారం మిథున రాశి వారికి జరుగుతుంది కాబట్టి ఎప్పుడంటే ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 5 తారీఖుల వరకు. సో గురుడి యొక్క సంచారం కొంచెం ఫేవరబుల్గా మీరు మార్చుకోవటానికి మీరు గురుడికి సంబంధించిన దానాలు, శనగలు దానం ఇవ్వటం అవి చేస్తే మంచిది. 16 గురువారాల పాటు గురుడి కూడా అభిషేకాలు చేయించండి. గురుడికి శాంతి హోమం చేయించడం కూడా చాలా మంచిది. మీకు కోర్టు కేసెస్, లిటిగేషన్స్, శత్రుపీడ, అనారోగ్యాలు ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి గురుడికి మన శాంతులు జపాలు చేయించడం వల్ల. అలాగే శని సప్తమం నుంచి ఎప్పుడైతే జనవరి 23, 2020 తర్వాత ఆయన అష్టమ స్థానంలోకి వెళ్తారో, అష్టమ స్థానం మకర రాశి అయింది. మకర రాశి అయిన స్వక్షేత్రమే ఓకే, బట్ కానీ అష్టమ స్థానం అయింది కాబట్టి కొంచెం మీరు శనికి అష్టమ స్థానంలోకి ఎంటర్ అవ్వగానే శాంతి హోమం చేయించడం అనేది చాలా మంచిది. సో మొత్తంగా మిథున రాశి వారికి వికారనామ సంవత్సరాల ఫలితాలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.